మౌన పోరాటం మౌన పోరాటం. నన్ను నీ చెయ్యి పట్టుకొని నడవమంటున్నావేంటి? భర్త చేతిలో చెయ్యి వేసి నడిచే భార్యకి గర్వంతో తల పైకుంటుందండి. ఇదిగో నన్ను చూడండి, ఇలాగా. ఓహో అలాగా. అయితే ఇక నుంచి రోజు నిన్ను ఇలాగే భోజనాన్ని తీసుకెళ్తానన్నమాట. అయ్యో రోజు కాదు, 4-5 రోజులు అంతే. అదేంటి జానకి? తర్వాత ఆ తర్వాత కొన్ని రోజుల వరకు మామూలుగానే నడుస్తాం. అదేంటి? ఎందుకలా? అంటే అప్పుడు నాలో దుర్గమ్మ ఉంటుంది కదా. కానీ నీలో దుర్గమ్మ వస్తుందని నాకెలా తెలుస్తుంది? అది దుర్గమ్మే చెప్తుంది. అలాగా. సరే ఇప్పుడైతే ఎలాగే బాగుంది. ఓకే పదండి. పద. సతీ, అందరికి భోజనం వడ్డించు. వడ్డిస్తున్నాయ్యా. అమ్మా నాకు అన్నం వద్దు. సౌందర్య ఎందుకమ్మా? ఏ అంటే నాకొద్దు అంతే. ఏమా సత్య నీకు బాగా ఇష్టమైన చికెన్ ఉండాడుగా? నాకేం వద్దు నాన్న. ఏమ్మా, నీకేం కావాలో చెప్తే సతీ అదే చేస్తాడు కదమ్మా. నాకేం వద్దు. సౌందర్య ఏమైందమ్మా? ఏది వద్దంటే ఏం తింటావు? నాకేం వద్దు, నాకు చదువు కావాలి. చదువా? అవును, నాకు చదువు కావాలి. నేను బాగా చదువుకోవాలి. నాన్న కూడా చదువుకొని సంతకం పెడుతున్నాడు. ఆ రుద్ర నన్ను మాటి మాటికి ఎగతాళి చేస్తుంది. నీకు ఇంగ్లీష్ రాదు, నీ ఫోన్లో ఏ సమస్య వచ్చినా నా దగ్గరకే రావాలి, నీకంత కాస్ట్లీ ఫోన్ ఎందుకు, దిష్టి బొమ్మకి డైమండ్ నెక్లెస్ వేసినట్టు అని వెక్కిరిస్తోందమ్మా. అందుకే నేను చదువుకోవాలి. అలాగేనమ్మా, నువ్వు ఖచ్చితంగా చదువుకో, కానీ ముందు భోజనం చెయ్యి. ముందు నేను స్కూల్కి వెళ్ళాలి, తర్వాతే తింటాను. అలాగేనమ్మా, నిన్ను వెంటనే స్కూల్లో వేస్తాను. ఇంగ్లీష్ స్కూల్లో వేస్తాను, సరేనా? అవునా? వెంటనే ఏర్పాటు చేస్తాను. మావయ్య, మంచి స్కూల్ ఉంటే వాకప్ చేయండి. అలాగేనమ్మా, వెంటనే కనుక్కుంటాను. అదిగో తాతే కనుక్కుంటా అన్నారు కదా. సౌందర్య, నేనే నీకు ముద్దలు కలిపి పెడతాను, సరేనా? సతీ, భోజనం వడ్డించు. అలాగే అమ్మగారు. అమ్మా, నన్ను నిజంగా స్కూల్కి పంపిస్తావా? తప్పకుండా పంపిస్తాను సౌందర్య. ముందు తిను. కానీ అమ్మగారు, ఎంత వయసున్న అమ్మాయి బడికెళ్తే బాగుంటుందా? రే నోర్ముయ్ సతీ, చదువుకోవడానికి వయసుతో పనేంటి? అవును సత్తి, చదువుకి వయసుకి సంబంధం లేదు. నన్ను చూడు, నేను చదువుకుంటున్నాను కదా. ఆ దుర్గమ్మ తలుచుకుంటే ఏదైనా జరిగిపోతుంది. సౌందర్య, కనకదుర్గమ్మ తలుచుకుంటే అన్నీ అయిపోతాయి. కనకదుర్గమ్మ మీ అమ్మలోనే ఉంది కదా. తిను. సౌందర్య, నీకు నేను తినిపిస్తాను.
ఇదేంటి నా కూతురు మూతికి మీసం కూడా వచ్చిందా వాళ్ళ నాన్నలాగా? లేదు నేను ఇక్కడ లేరు, ఇక్కడుంది సౌందర్య. ఆహా, మీరిక్కడ లేరు అన్నప్పుడే అర్థమైపోయింది ఇక్కడ మీరే ఉన్నారని. సిగ్గులేదు? చిన్న పిల్లల్లా గోరు ముద్దలు తినడానికి తయారైపోయారు. అయ్యయ్యో జానకి, నువ్వు కనిపెట్టేశావా? ఆ సరే పట్టండి. ఆ, మనం ఇదివరకులా సంతోషంగా ఉందామా? అయితే ఈ ఊయల తీసుకెళ్లి అక్కడే పెట్టే, ఈ ఫోటో తీసుకెళ్లి అక్కడ తగిలించు. ఆ? హా, పెట్టేస్తాను. మళ్ళీ మనం ఈ ఫోటోనే చూస్తూ ఉందాం. 10 నెలల తర్వాత ఇదే ఉయ్యాల్లో అదే పాపని పడుకోబెడదాం. సరేనా? అలాగే ఉంది, అలాగే. ద్వారకా, ద్వారకా, ఇదిగో ఈ పాలు తాగు. ఆ? ఇక్కడివ్వు. ద్వారకా, నువ్వు వెళ్ళి పడుకో, నేను వస్తాను.